Review of the Produtturu Dasara documentary, directed by Murali Krishna Tumma. ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ దీపావళికి థియేటర్లో రిలీజ్ అయ్యింది. రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఎలా ఉందో చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డాక్యుమెంటరీ విషయంలోకి వెళ్తే, మహాభారతం విరాట పర్వంలో జమ్మి చెట్టు మీద ఆయుధాలను పాండవులు దాచడం, తర్వాత ఆ ఆయుధాలతో కురుక్షేత్ర యుద్ధం గెలవడం, జమ్మి చెట్టు యొక్క ఇంపార్టెన్స్ ని చూపించడంతో డాక్యుమెంటరీని స్టార్ట్ చేశారు. ఇదంతా ఏఏ విజువల్స్ తోనే చూపించారు. తర్వాత దసరా ఒక్కో రాష్ట్రం ఒక్కోలాగా చేసుకుంటుందని, మైసూరు తర్వాత దసరాని సీమలోని ప్రొద్దుటూరులోనే చాలా బాగా చేస్తారని చెప్పారు. అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు అనే కథని సింపుల్ గా ఏఏ విజువల్స్ తోనే చూపించారు. తర్వాత ప్రొద్దుటూరులోని వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా దసరా చేస్తారని, ఆ ఆలయం గురించి 150 ఏళ్ల దాని చరిత్రని చెప్పారు. 150 ఏళ్ల క్రితం కొండయ్య అనే వ్యక్తి కలలోకి కన్నికా పరమేశ్వరి వచ్చి గుడి కట్టమనగా ప్రొద్దుటూరులో అతను గుడి కట్టడం ప్రారంభించాడు. కానీ అది పూర్తి అవ్వకముందే ఆయన చనిపోవడంతో అక్కడి వైశ్యులు ఆ ఆలయ బాధ్యతను తీసుకుని జాతర నిర్వహించి వచ్చిన డబ్బులతోనే ఆలయాన్ని పూర్తి చేశారని చెప్పారు. ఇదంతా కూడా ఏఐ అండ్ గ్రాఫిక్స్ విజువల్స్ తోనే చూపించారు. తర్వాత ఆ ఆలయంలో దసరా 9 రోజులు ఎలా చేస్తారు, అక్కడ ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆ ఊళ్ళో ఉన్న వేరే ఆలయాల గురించి కూడా చూపించారు. అలాగే ప్రొద్దుటూరు బంగారు ఆభరణాలు ఫేమస్ అని చెప్పారు. ఆ ఊళ్ళోని చాలా మందితో మాట్లాడించారు కూడా. కమెడియన్ అండ్ బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్ట ప్రొద్దుటూరు కావడంతో ఆయన కూడా వాళ్ళ ఊళ్ళో దసరా గురించి మాట్లాడారు. అయితే చాలా సీన్స్ ఏఏ విజువల్స్ అండ్ గ్రాఫిక్స్ తోనే చూపించి వాయిస్ ఓవర్ తోనే మేనేజ్ చేశారు. 9 రోజులు దసరాని సింపుల్ గా చూపించేశారు. కానీ ఇంకా క్లారిటీగా అక్కడ ఏమేం కార్యక్రమాలు ఎలా చేస్తారు అనేది చూపించే అవకాశం అయితే చాలా ఉంది. అది ఉన్నా కూడా చూపించలేదు. ఇక ఆలయం గురించి గొప్పగా చెప్పారు, కానీ అమ్మవారి యొక్క మూల విరాట్ మాత్రమే చూపించారు. ఆలయం విజువల్స్ ఎక్కువగా చూపించలేదు. ఆ ఊరు దసరా గురించి చాలా మందితో మాట్లాడించారు, కానీ వాళ్ళ మాటల్లో లిప్ సింక్ లో లేవు. ఫస్ట్ వీడియో తీసి తర్వాత డబ్బింగ్ చెప్పినట్టుగా ఉంది. ఈ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక ప్రొద్దుటూరు దసరాపై ఓ సాంగ్ ని కూడా పాడించారు. అయితే ఈ డాక్యుమెంటరీని ఇంకా చాలా డెప్త్ గా చూపించే అవకాశం ఉన్నా చాలా సింపుల్ గానే ఎండ్ చేసేసారు అనిపించింది నాకైతే. ఇక చరిత్ర చెప్పడానికి ఎక్కువగా ఏఏ విజువల్స్ వాడడంతో రియాలిటీ మిస్ అయ్యింది. ఆలయం గురించి, ఆలయంలో జరిగే పూజలు, ఊరేగింపులు ఇంకా విజువల్స్ పరంగా చూపిస్తే చాలా బాగుండేది. కనీసం దసరా టైంలో రిలీజ్ చేసినా ఇంకొంచెం ఎక్కువ రీచ్ వచ్చి ఉండేదేమో అని నాకైతే అనిపించింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే నా ఒపీనియన్, ఈ డాక్యుమెంటరీపై ఇంకా బాగా చూపించవచ్చు, ఇంకా డెప్త్ గా చెప్పొచ్చు. ఏఐతోనే మేనేజ్ చేసి దీన్ని అయితే ఎండ్ చేసేసినారు. సో నాకు అనిపించింది, నా రివ్యూ అది. అండ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ని, మీ రివ్యూని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.